సో హలో అలా ఫైనల్లీ కాంతా మూవీ అయితే చూడడం జరిగింది. నాకైతే ప్యూర్ ల్యాగ్ ప్రో మ్యాక్స్ లాగా అనిపించింది మూవీ అయితే. నాకు అస్సలు ఎక్కలేదు. బికాజ్ మేబీ మనం జనరేషన్కి తగ్గట్టుగా లేదనిపించిందో. ఇది 90s 40s 90s 50s టైంలో మూవీ కాబట్టి తమిళ్ సూపర్ హీరోకి సంబంధించి బయోపిక్ ఆధారంగా ఏదైతే గురు శిష్యుల మధ్య ఉన్న ఈగోకి సంబంధించి ఈ మూవీ అయితే. సో నాకైతే మూవీ ప్యూర్ ల్యాగ్ ప్రో మ్యాక్స్ లాగా అనిపించింది. ఎందుకంటే మన జనరేషన్ అంతా కూడా టు బీ హానెస్ట్ గ్రే షేడెడ్. సో మనకి అన్నీ కూడా కొంచెం ఎంటర్టైన్మెంట్గా అనిపించాలి, బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుండాలి, సో కొంచెం ఎక్కడికక్కడ ఎంగేజింగ్గా ఉండాలి. సో అదైతే ఈ మూవీలో అస్సలు నాకు అనిపించలేదు. రానా వచ్చి ఏదైనా మ్యాజిక్ చేసాడంటే అది కూడా వర్కౌట్ అవ్వలేదు. వై బికాజ్ రానా క్యారెక్టర్ బాగుంది, రానా యాక్టింగ్ బాగుంది. రానా దగ్గుపాటి గది కొంచెం యాటిట్యూడ్ క్యారెక్టర్. ఇటువంటి బ్యాక్డ్రాప్ మూవీకి ఇటువంటి యాటిట్యూడ్ క్యారెక్టర్ని తీసుకొచ్చి బ్లెండ్ చేయడం అనేది అస్సలు సెట్ అవ్వలేదు అనిపించింది నాకు. ఒక పర్టికులర్ పర్సన్ వల్ల ఏదైనా మైనస్ అయ్యిందా అంటే టు బీ హానెస్ట్ అది ఏం కాదు. బికాజ్ ప్రతి ఒక్కరు యాక్టింగ్ ఇందులో చాలా బాగుంది. బట్ యాక్టింగ్ బాగుందని చెప్పి మూవీ బాగుంటుందా అంటే ఖచ్చితంగా కాదు. మూవీ అంతా కూడా స్లో నెరేషన్, ల్యాగ్ కింద అనిపించింది. సో సింపుల్ స్టోరీ ప్లాట్. పర్టికులర్ మూవీని డైరెక్షన్స్ చేసేటప్పుడు గురువు డైరెక్టరు, శిష్యుడు హీరో. సో వీళ్ళిద్దరికి మధ్య ఈగో క్లాషెస్. సో ఈ ఈగోస్ని దాటుకుంటూ మూవీ ఎట్లా ఫినిష్ చేశారు అనేది ఫస్ట్ పార్ట్ అయితే. నెక్స్ట్ వచ్చి క్రైమ్ థ్రిల్లర్. సెకండ్ పార్ట్ అంతా క్రైమ్ థ్రిల్లర్లా ఉంటుంది. సో ఒక క్రైమ్ జరుగుతుంది, ఆ క్రైమ్ని ఎట్లా రిజాల్వ్ చేశారు అనేది మొత్తం ఈ స్టోరీ ప్లాట్ అంతా కూడా. అండ్ దుల్కర్ సల్మాన్ గారు కానివ్వండి, రానా దగ్గుపాటి గారు కానివ్వండి, అంటే భాగ్యశ్రీ గారు కానివ్వండి, యాక్టింగ్ పరంగా ఎవరికి వాళ్ళే ది బెస్ట్ పెర్ఫార్మెన్స్ అయితే ఇచ్చారు. ఈవెన్ సముద్రగని గారు కానివ్వండి, యాక్టింగ్ ఎవరిది కూడా ఎక్కడ మిస్టేక్ లేదు. యాక్టింగ్ అంత బాగా చేసినప్పటికీ స్టోరీ నెరేషన్ ఈజ్ వెరీ 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 మైనస్ అని చెప్తాను. పర్సనల్గా నా ఒపీనియన్ పరంగా ఈ సినిమా అయితే నాకైతే అంత ఎక్కలేదు. ఎవరికైతే స్లో నెరేషన్స్ ఇష్టం అవుతాయో, ల్యాగ్ అయినా పర్వాలేదు, నాకు సినిమాలో కంటెంట్ చూసుకుంటాను, యాక్టింగ్ చూసుకుంటాను అనుకుంటాను, ఖచ్చితంగా వాళ్ళకి నేను సజెస్ట్ చేస్తాను ఈ మూవీ.